హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది సంతోషించారండి? ఓకే. ఆయన సన్నిధిలో ఏముందండి? ఆయన సన్నిధిలో ఆనందం ఉంటుంది, సమాధానం ఉంటుంది. సరే, నిర్గమాకాండం 12వ అధ్యాయం 11వ వచనం నుంచి చూడండి. నిర్గమాకాండం 12వ అధ్యాయం 11వ వచనం నుంచి. మీరు దానిని తినవలసిన విధమేదనగా మీ నడుము కట్టుకొని, మీ చెప్పులు తడువుకొని, మీ కర్రలు చేత పట్టుకొని త్రొడపడుచు దాన్ని తినవలను. అది యెహోవాకు పస్కా బలి. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందలి మనుషులలోనే గాని జంతువుల్లోనే గాని తొలి సంతతి ఎంతయు హతము చేసి ఐగుప్తు దేశములందరికీ తీర్పు తీర్చెదను. నేను యెహోవాను. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తం మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింప చేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్ము సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు. హల్లెలూయా. ఈ సందర్భం మనందరికి తెలిసండి. ఐగుప్తు దేశంలో బానిసత్వంలో ఎవరున్నారండి? ఐగుప్తు దేశంలో ఇజ్రాయేలు ప్రజలు. ఇజ్రాయేలు ప్రజలు బానిసత్వంలో ఉన్నప్పుడు దేవుడు వారిని ఎలా కాపాడాడో, ప్రతి క్షణం ఎలా నడిపించాడో మనం వచనాల్లో పాత నిబంధనలో చూసామండి. ఇది అతి ప్రాముఖ్యమైనది. ఇక్కడ ఏంటంటే ఐగుప్తు ప్రజల మీదకి తెగులు వస్తుంది. ఏమొస్తుందండి? తెగులు వచ్చినప్పుడు దేవుడైన యెహోవా ఏం చెప్పారు? మీ ఇండ్ల మీద రక్తాన్ని గుర్తుగా వేసుకోమన్నాడు. ఎప్పుడైతే ఆ రక్తాన్ని గుర్తుగా ఉంటుందో వారు నశించిపోరు. రక్తం ఉన్నప్పుడు రక్తం వాళ్ళని కాపాడుతుంది. హల్లెలూయా. ఎవరిదండి ఆ రక్తం? యేసుప్రభు రక్తం. చూడండి, మొదటి కొరింథీ 5వ అధ్యాయం 7వ వచనం చూడండి. మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద ఒకటికై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. హల్లెలూయా. ఎవరు వధించబడ్డారండి? క్రీస్తు అను మన పస్కా పశువు. హల్లెలూయా. యేసు ప్రభు వధించబడ్డారండి. ఆయన వధించబడ్డారు కాబట్టే ఈరోజు ఆయన రక్తం మనల్ని ప్రతిక్షణం కాపాడుతుంది. హల్లెలూయా. యేసు ప్రభుని మనం నమ్ముకున్నామంటే ప్రతిక్షణం ఆయన మనల్ని కాపాడువాడు. హల్లెలూయా. ఇజ్రాయేలు ప్రజల్ని ఇప్పుడు ఎవరు కాపాడుతున్నారు? అక్కడ ఎవరండి? దేవుడే కాపాడుతున్నాడు. వారి ఇళ్ళల మీద రక్తాన్ని గుర్తుగా వేసుకోమన్నాడు. ఎప్పుడైతే ఆ రక్తం గుర్తుగా ఉందో వారు నశించిపోరు. అలాగే ఈరోజు మనం రక్షించబడుతున్నామంటే ఎవరు రక్తం కాపాడుతుంది మనల్ని? యేసుప్రభు రక్తమే. హల్లెలూయా. దేవుడు మనందరికీ అంత కృపనిచ్చాడండి. ఎఫ్సి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చూడండి. ఎఫ్సి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రీనియందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఏం కలిగి ఉన్నదండి? క్షమాపణ కలిగి ఉన్నది. ఎవరి రక్తం వలన? యేసుప్రభు రక్తం వలన. హల్లెలూయా. ఎంతమంది ఆనందిస్తున్నారండి? యేసుప్రభు రక్తం వల్ల మనం క్షమించబడ్డాం. మన పాత, ప్రస్తుత, భవిష్యత్ ప్రతి పాపం క్షమించబడి మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. అంటే ఇప్పుడు దేవుడు మనల్ని ఎలా చూస్తున్నాడు? నీతిమంతులుగానే చూస్తున్నాడు. నీతిమంతులుగా చూస్తున్నాడు, పరిశుద్ధులుగా చూస్తున్నాడు ఆయన. హల్లెలూయా. అదే మనం నమ్మాలి భూమి మీద. ఆయన మనల్ని ఎప్పుడు నీతిమంతులుగానే చూస్తాడండి, పరిశుద్ధులుగానే చూస్తాడు. ఎందుకంటే మన పాత, ప్రస్తుత, భవిష్యత్ ప్రతి పాపం క్షమించబడింది. ఎవరి వల్ల? యేసు ప్రభు శిలువ బలియాగం వల్ల. కానీ మరి ఏం జరుగుతుందంటే భూమి మీద ప్రతిదినం పోరాటం ఏంటంటే అపవాది అనుమానం మనలో పుట్టిస్తాడు. యేసు ప్రభు నువ్వు నమ్ముకున్నాం కదా, నీ జీవితంలో ఏం జరగలేదు, నీ బ్రతుకు ఎప్పుడు ఇంతే, నీకు ఇంకేం జరగదు, వారు చెప్తున్నవన్నీ అబద్ధాలు అనే అపవాది మనలోని ఒక ఆలోచన పుట్టిస్తాడు. హల్లెలూయా. అపవాదికి అవకాశం ఇస్తే పుట్టిస్తాడండి. ఎంతమంది నమ్ముతున్నారు? జరిగింది. మొట్టమొదటి అవ్వకు జరిగిందండి. ఎవరికి? అవ్వను ఎవరు మోసగించారు?
అపవాది మోసగించాడు, అవునా? అపవాది ఎప్పుడైతే మోసగించాడో వారి మహిమను కోల్పోయారు, అవునా? వారు దేవుడు తినొద్దన్న పండును తిని మహిమను కోల్పోయారు. మరలా యేసుప్రభు ద్వారా మనకు ఆ మహిమ ఇవ్వబడింది. ఇప్పుడు ప్రతిరోజు జరిగే పోరాటం ఏంటి చెప్పండి? ప్రతిదినం మన ఆలోచన విధానంలో అపవాది దాడి చేస్తుంటాడు, అవునా? నువ్వేం చేయలేవు, నీ బ్రతికింతే, నీ పరిస్థితి ఇంతే, ఇంక నీ పరిస్థితి మారదు అని ఒక ఆలోచన ఇస్తాడు అపవాది. హల్లెలూయా. ఇప్పుడు వాడి నుంచి కూడా విడిపించేవారు ఎవరు? ఆలోచన నుంచి కూడా యేసుప్రభే. చూడండి అపోస్తల కార్యం 10వ అధ్యాయం 10వ అధ్యాయం 38వ వచనం చూడండి. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించినన్నదియే, దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక ఆయన మేలు చేయొచ్చు, అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరచు సంచరించుచుండెను. హల్లెలూయా. ఎవరు సంచరిస్తున్నారండి? అపవాది చేత పీడింపబడిన వారిని విడిపించుటకు యేసుప్రభు సంచరిస్తున్నారండి. ఆయన భూమి మీదకి వచ్చారండి. భూమి మీదకి ఆయన మానవుడిగా వచ్చారు. హల్లెలూయా. ఎలాగొచ్చారండి? భూమి మీదకి ఆయన మానవుడిగా తగ్గించుకొని వచ్చాడు. ఆయన దేవుని కుమారుడు, అవునా? ఆయనే తగ్గించుకొని భూమి మీదకి వచ్చారండి. ఎవరు తగ్గించుకున్నారు? దేవుని కుమారుడు యేసుప్రభు మన కొరకు తగ్గించుకొని భూమి మీదకి వచ్చారు. ఆయన వచ్చి ఎన్ని సంవత్సరాలు పరిచర్య చేశారు? ఎన్ని సంవత్సరాలండి? 3.5 సంవత్సరాలు పరిచర్య చేసినప్పుడు ఆయన ఏం చేశారు? అదే వచనం చెప్తుందండి. చూడండి మళ్ళీ అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం 38వ వచనం. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించినన్నదియే, దేవుడు ఆయనకు తోడై ఉండను గనుక ఆయన మేలు చేయొచ్చు, అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరచు సంచరించుచుండెను. సరే, అపవాది చేత పీడింపబడిన వారిని ఆయన విడిపిస్తున్నాడండి. ఎవరు? యేసుప్రభు. ఇప్పుడు మన ఆలోచన విధానం సరిగ్గా లేనప్పుడు, మన ఆలోచన విధానం రకరకాలుగా ఉన్నప్పుడు మనల్ని ఎవరు విడిపిస్తారు? ఇప్పుడు యేసుప్రభుయేనండి. హల్లెలూయా. ఇప్పుడు మనలో ఎవరున్నారు? మనలో పరిశుద్ధాత్మ ఉన్నాడండి. అపవాది మరలా రాలేడు లోపలికి. కానీ ఇప్పుడు అపవాది ఎలా పనిచేస్తాడు? బయట నుంచి అవకాశం ఇస్తే పనిచేస్తాడండి. లోపలికి రాలేడు, కానీ బయట నుంచి అవకాశం ఇస్తే పనిచేస్తాడు, అవునా? అవ్వ ఏం చేసింది? దేవుడు ఏ పండు అయితే తినొద్దు అన్నాడో ఆ పండునే చూపించి ఇది తినకూడదు అన్నాడు, అవునా? హల్లెలూయా. ఆ పండుని ఎలా చూపించాడు అవ్వకి? రమ్యమైనదిగా, అందంగా చూపిస్తాడండి. అపవాది ఎప్పుడు మనుషులకి అలాగే చూపిస్తాడు పై రూపాన్ని, కానీ లోపల చాలా భయంకరంగా ఉంటుంది, అవునా? దేవుడు ఎంత ప్రేమించాడంటే ఆదాముని అవ్వని మరలా ఆయనే చొక్కాలు తొడిగించాడండి, అవునా? చర్మ చొక్కాలు ఆయన తొడిగించి కృపనిచ్చాడు. దేవుడు కూడా మనం ఎప్పుడు పడిపోయిన సందర్భంలో ఉన్నప్పుడు ఆయనే మనలా లేవనెత్తివాడు. ఇప్పుడు ఎవరికి మనకు పరిచర్య చేయవారు? ఇప్పుడు మనకు పరిచర్య ఎవరు చేస్తున్నారండి? యేసుప్రభే. మరి ఆయన పరిచర్య చేస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? చేయించుకోవాలి. హల్లెలూయా. ఆయన ఎవరు? ఆయన ఎవరండి? గొర్రెలకు మంచి కాపరి. ఆయనే మనల్ని కాపాడువాడు. గొర్రెలను ఎవరు కాపాడతారు? ఇప్పుడు కాపరే కాపాడతాడండి. ఇప్పుడు మనల్ని కాపాడేవారు ఎవరు? యేసుప్రభే. హల్లెలూయా. సరే, కీర్తనలు 103వ కీర్తన చూడండి. కీర్తనలు 103వ కీర్తన 3వ వచనం. రెండవ వచనం చూడండి. కీర్తనలు 103 2వ వచనం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము. ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు, నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించున్నాడు, కరుణా కటాక్షంలో నీ కిరీటముగా ఉంచుచున్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఎవరు పలుకుతున్నారండి మాట? దావీదు పలుకుతున్నాడు. తన ప్రాణంతో మాట్లాడుతున్నాడు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోవద్దని. మన జీవితంలో ప్రతిదినము ప్రతిక్షణం మేలు చేయవారు ఎవరు? యేసుప్రభేనండి. మన జీవితంలో ఎన్నో మేలు చేశాడు, ఏ రోజు ఆయన విడిచిపెట్టలేదు.
మనం ప్రతిదినం ఆయనకి ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలండి. హల్లెలూయా. ఎలా చెల్లించాలి? నోటితోనండి. ఎలాగా? దేవా నీ కృప గొప్పది, నీ కృప అమూల్యమైనది అని నోటితో ఆయనకి స్తుతులు చెల్లించాలండి. చేతులతో చప్పట్లు కొట్టాలి. అవునా? అవునా కాదండి? ఆయన జీవం మనలో ప్రవహిస్తుంది కాబట్టి ప్రతిదినం మనం అలాగే ఉంటామండి. ఆయన జీవం మనలో ఉందని కూడా గుర్తించలేనప్పుడు స్పందన ఉండదు. ఏముండదు? ఏ స్పందన ఉండదండి. ఆయన జీవం మనలో ప్రవహిస్తుందని నమ్మినప్పుడు మనం ఆయన గురించి ప్రతిక్షణం స్పందిస్తాం. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఒక చెట్టులో జీవం ప్రవహిస్తున్నప్పుడు ఆ చెట్టు ఏం చేస్తుంది? ఏం చేస్తుందండి? ఆ చెట్టు ఆకులు ఎటువైపు వెళ్తాయి? ఒక చెట్టులో నీరు ప్రవహిస్తున్నప్పుడు ఆ చెట్టు ఆకులు కిందకు ఉంటాయా, పైకి ఉంటాయండి? పైకంటే ఆకాశం వైపు అండి. ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. హల్లెలూయా. మనలో ఆయన జీవం ప్రవహిస్తున్నప్పుడు అని మనం నమ్మినప్పుడు మన చేతులు ఎప్పుడు ఆయన స్తుతిస్తాయండి. ఆకాశం వైపు చేతులు ఉంటాయి, మన కన్నులు ఎప్పుడు ఆకాశం వైపు ఉంటాయి. ఎందుకు? ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. అవునా? ఇప్పుడు మనలో ఎవరి జీవం ప్రవహిస్తుంది? యేసుప్రభు జీవం అండి. ఆయన జీవం మనలో ప్రవహిస్తుందని నమ్మినప్పుడు ఆయన్ని మనం స్తుతించకుండా ఉండలేం. మన నోరు ఇప్పకుండా ఉండలేం. హల్లెలూయా. మన స్వరాన్ని ఎప్పుడు తెరుస్తూనే ఉంటాం. ఎందుకు? ఆయన మన జీవితంలో ఎన్నో ఉపకారాలు చేశాడు. ఆయనే లేకపోతే ఈరోజు మనం లేదు. ఇదే వచనం అర్థమండి. చూడండి, 2వ వచనం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు, నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు. హల్లెలూయా. ఆయన మన దోషాన్ని క్షమించాడండి. మన పాత, ప్రస్తుత, భవిష్యత్ ప్రతి పాపాన్ని ఆయన క్షమించి వేశాడు. మనకేమిచ్చాడు ఇప్పుడు ఆయన? ఏమిచ్చారండి? ఆయన మనకేమిచ్చాడు? ఆయన నీతిని ఇచ్చారంటే అర్థం ఏంటి? మనం రక్షించబడిన వారం. ఇప్పుడు దేవుడు మనల్ని ఎలా చూస్తున్నాడు? నీతిమంతులుగానే చూస్తున్నాడండి. ఎప్పుడూ నీతిమంతులమే. మనల్ని నీతిమంతులుగా, పరిశుద్ధులుగా ఆయన చూస్తూనే ఉంటాడు. ఎందుకు? యేసుప్రభు శిలువ బలియాగాన్ని బట్టి. ఇక్కడేముంది వచనంలో? ఆయన నీ దోషములన్నింటినీ క్షమించేవాడు, నీ సంకటములన్నింటినీ కుదుర్చేవాడు. సంకటములంటే చాలాసార్లు చెప్పానండి. సంకటములంటే రోగాలండి. రోగాన్ని కుదుర్చేవాడు ఎవరు ఇప్పుడు? రోగానికి ముగింపు ఉంది. అవునా? ఎవరు ఆ ముగింపిస్తారు? యేసుప్రభే. హల్లెలూయా. ఆయన ముగింపిచ్చేవారండి. ఈ రోగం ఇంతే, నన్ను వదలదు, ఇంక జీవితకాలం ఉంటుందేమో, ఇంక నన్ను ఈ రోగం విడిచిపెట్టదు. బంధువులు వదిలేస్తారు కానీ ఈ రోగం నన్ను విడిచిపెట్టలేదు అనుకుంటాం. అవునా? బంధువులు, స్నేహితులు అందరూ వదిలేస్తున్నారు కానీ ఈ రోగం వదలదు, స్నేహం చేస్తూనే ఉంటుంది. కానీ దానికి ముగింపు ఎవరిస్తారు? యేసుప్రభే అండి. బంధువులు వస్తారులేండి. హల్లెలూయా. వారు వెళ్ళిపోవాలని కాదు, వారిని కూడా తీసుకొచ్చేవారు ఆయనే. హల్లెలూయా. ఇప్పుడు రోగాన్ని స్వస్థపరిచేవారు ఎవరు? మనం బాగలేని పరిస్థితిలో యేసుప్రభే. అందుకే వచనం చెప్తున్నాడు, ఆయన నీ దోషములన్నింటినీ క్షమించేవాడు, నీ సంకటములన్నింటినీ కుదుర్చేవాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించున్నాడు, కరుణా కటాక్షములను నీ కిరీటముగా ఉంచుచున్నాడు. చూసారా? కరుణా కటాక్షములను మనకు కిరీటంగా పెట్టాడండి ఆయన. దేవుని దృష్టిలో మనం అంత విలువైన వారం. ఇది మనుషులుగా నమ్మడానికి మనిషి ఊహకు అందదు. దేవుని దృష్టిలో మనం ఎంత గొప్పవారమో ఆయన మన కిరీటాన్ని పెడుతున్నాడు. ఎవరు? ఏ కిరీటం అండి? కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. దేవుని దృష్టిలో మనం అంత గొప్పవారం. మనం ఏమనుకుంటాం? ఇంకా నా పరిస్థితి బాగాలేదు, ఇంతేనేమో, ఇంకా మారదు, పరిస్థితి మారదు, ఇంకా జరగదు, నా జీవితం ఇంతే అని మనల్ని మనం విలువ లేని వారిగా మాట్లాడుకుంటాం. కానీ మన విలువ ఎంత ఈరోజు? మన విలువ ఎంతండి? యేసు ప్రభు శిలువ బలియాగం. అవునా? ఆయన మన కొరకు ప్రాణం ఇచ్చాడు. మన కొరకు ఎవరిచ్చారు ప్రాణం? యేసు ప్రభు ఇచ్చారు. మరి మన అంత విలువైన వారం. మనం నమ్మాల్సింది ఏంటి? నేను క్రీస్తు యేసునందు దేవుని నీతిని అనే మాట పలకాలండి. పలుకుతున్నామంటే అర్థం ఏంటి? ఆయన జీవాన్ని నమ్ముతున్నాం. హల్లెలూయా. ఆయన ఏమన్నారు? నేను గొర్రెలకు సమృద్ధి జీవాన్ని ఇవ్వడానికి వచ్చానన్నారు. ఆయన ఇచ్చేశారు మనకి. ఇచ్చినప్పుడు మనం పలకాల్సిన మాట ఏంటి? జీవం ఉందని నమ్మిన వారు పలుకుతారండి. హల్లెలూయా. ఆయన స్తుతించకుండా ఉండలేరు, ఆయన స్తుతిస్తూనే ఉంటారు. చేతులు ఎప్పుడు పైకే ఉంటాయి, కిందకు ఉండవు. అవునా? మన కన్నులు ఎప్పుడు ఎక్కడ ఉంటాయి? ఆయన్నే చూస్తుంటాయి. ఎందుకంటే నీతిమంతుల మీద ఎవరి కన్నులు ఉన్నాయి? దేవుని కన్నులు ఉన్నాయండి, యేసుప్రభు శిలువ బలియాగాన్ని బట్టి. సరే సరే ఇప్పుడు యేసుప్రభు పరిచర్య చేస్తున్నప్పుడు ఆయన ప్రాముఖ్యంగా
7 అద్భుతాలు చేశారండి. ఎన్ని అద్భుతాలు? అనేక అద్భుతాలు చేశారు. కానీ 7 అద్భుతాలు అతి ప్రాముఖ్యమైనవి. ఆ సందర్భాన్ని ఈరోజు మన వాక్యంలో నేర్చుకుందాం. చూడండి, మార్కు సువార్త 1వ అధ్యాయం 21వ వచనం చూడండి. మార్కు సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. అంతటా వారు కపెర్నహూములోనికి వెళ్ళిరి. వెంటనే ఆయన విశ్రాంతి దినమున సమాజ మందిరంలోనికి పోయి బోధించెను. ఆయన శాస్త్రుల వలె గాక అధికారము గలవాని వలె వారికి బోధించెను గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడి. ఏం జరిగిందండి? యేసుప్రభు పరిచర్యలో ప్రయాణిస్తున్నప్పుడు ఆయన ఏం చేశారు? వాక్యాన్ని బోధించారండి. ఏం చేశారు? ఆయన సమాజ మందిరంలో వాక్యాన్ని బోధించారు. ఆయన బోధకి మనుషులు ఆశ్చర్యపడేవారు. ఎందుకంటే ఆయన కృపా సత్య సంపూర్ణుడు. మరి ఆయన మాట్లాడుతుంటే ఎంత అద్భుతంగా ఉంటుంది. ఆయన మాటలు వినాలనిపిస్తుంటుందండి. వీరు ఆశ్చర్యపోయారు ఆయన బోధకు. ఎందుకంటే అటువంటి బోధ ఎప్పుడు భూమి మీద ఎవరు వినలేదు. యేసుప్రభువే స్వయంగా వచ్చి బోధించారంటే అర్థం ఏంటి? మనం వాక్యం వినాలండి. ఆయన బోధిస్తున్నారంటే మనం వాక్యం వినమని ఆయన చెప్తున్నారు. 23వ వచనం. ఆ సమయంలో వారి సమాజ మందిరంలో అపవిత్రాత్మ పట్టిన మనుషుడు ఒకడు ఉండెను. వాడు నజరేయుడునగు యేసు, మాతో నీకేమి? మమ్ము నశింపచేయుటకు వచ్చితివా? నీవెవడవో నాకు తెలియను, నీవు దేవుని పరిశుద్ధుడు అని కేకలు వేసెను. అందుకు యేసు, ఊరకుండుము, వాణ్ణి విడిచిపోమని దాన్ని గద్దింపగా ఆ అపవిత్రాత్మ వాణ్ణి విలవిలలాడించి పెద్ద కేక వేసి వాణ్ణి విడిచిపోయాను. హల్లెలూయా. ఈ సందర్భంలో ఏం జరిగిందండి? యేసుప్రభు వాక్యాన్ని బోధిస్తున్నారు. అదే సందర్భంలో ఏం జరిగింది? ఒక వ్యక్తికి అపవిత్రాత్మ పట్టింది. ఏంటండి? దెయ్యం పట్టింది. దెయ్యం పట్టి యేసుప్రభుని చూసి ఏమంటుంది? ఆయన సువార్తను ప్రకటిస్తున్నారు. ఆయన సువార్తను ప్రకటిస్తుంటే మనుషులందరూ రక్షించబడుతున్నారు. ఎవరికి నచ్చట్లేదు? అపవాదికి నచ్చదండి. కృపావాక్యం కూడా బోధించబడుతున్నప్పుడు అపవాది ఇష్టపడ్డాడు. హల్లెలూయా. అపవాది ఇష్టపడ్డండి. ఎందుకు? యేసు ప్రభు గురించి ఎక్కడైతే బోధించబడుతుంటుందో అనేక మంది రక్షించబడుతుంటారు. హల్లెలూయా. ఆయన రక్షించబడండి. ఈ సందర్భంలో చూడండి మరలా 24వ వచనం. వాడు నజరేయుడవగు యేసు, మాతో నీకేమి? మమ్ము నశింపజేయుటకు వచ్చితివా? నీవెవడవో నాకు తెలియను, నీవు దేవుని పరిశుద్ధుడవని కేకలు వేసెను. అందుకు యేసు, ఊరకుండుము, వాణ్ణి విడిచిపోమని దాన్ని గద్దింపగా అపవిత్రాత్మ వాణ్ణి విలవిలలాడించి పెద్ద కేక వేసి వాణ్ణి విడిచిపోయాను. హల్లెలూయా. సరే, యేసుప్రభు మాట పలికారంటే ఏ దురాత్మైనా పారిపోవాల్సిందేనండి. ఆయన బోధ చేయగా దెయ్యం పట్టినప్పుడు విడిపించబడ్డాడు. చూసారా? యేసుప్రభు గురించి మనం వింటున్నప్పుడు ఎటువంటి పరిస్థితి నుంచి అయినా ఆయనే విడిపిస్తుంటాడండి. ఈ వ్యక్తిని ఇప్పుడు లేవనెత్తివారు ఎవరు? యేసుప్రభే. హల్లెలూయా. సరే, 29వ వచనం చూడండి. మార్కు సువార్త 1వ అధ్యాయం 29వ వచనం. వెంటనే వారు సమాజ మందిరంలో నుండి వెళ్ళి యాకోబుతోనూ యోహానుతోనూ సీమోను అంద్రియ అనువారి ఇంట ప్రవేశించిరి. సీమోను అత్త జ్వరముతో పడి ఉండగా వెంటనే వారు ఆమెను గూర్చి ఆయనతో చెప్పిరి. ఆయన ఆమె దగ్గరకు వచ్చి చెయ్యి పట్టి ఆమెను లేవనెత్తెను. అంతటా జ్వరము ఆమెను వదిలిన గనుక ఆమె వారికి ఉపచారము చేయసాగాను. రెండోది ఏంటండి? ఎవరు? పేతురు అత్త. పేతురు అత్త జ్వరంతో బాధపడుతున్నప్పుడు యేసు ప్రభు ఆ జ్వరాన్ని వెళ్ళగొట్టారు. అవునా? స్వస్థపరిచారు ఆమెని. హల్లెలూయా. మొదటి అద్భుతం ఏంటి? ఒక వ్యక్తి దురాత్మ నుంచి విడిపించబడ్డాడు. రెండో వ్యక్తి ఎవరు? పేతురు అత్త జ్వరం నుంచి విడిపించబడింది. హల్లెలూయా. సరే, 3వ అధ్యాయం చూడండి. మార్కు సువార్త 3వ అధ్యాయం 1వ వచనం. సమాజ మందిరములో ఆయన మరల ప్రవేశింపగా అక్కడ వచ్చి చేయగలవాడు ఒకడు ఉండెను. అచ్చటి వారు ఆయన మీద నేరము మోపవలెనని ఉండి విశ్రాంతి దినమున వారిని స్వస్థపరచునేమో అని ఆయన్ను కనిపెట్టుచుండిరి. ఆయన, నీవు లేచి మధ్యను నిలువమని ఓచ చేయగలవానితో చెప్పి వారిని చూచి, విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా అని అడిగాను. అందుకు వారు ఊరకుండిరి. హల్లెలూయా. సరే, యేసుప్రభు ఒక వ్యక్తి జీవితంలో మేలు చేస్తున్నప్పుడు ఎవరికి నచ్చట్లేదు? అక్కడ ఉన్న పరిసయ్యులకి శాస్త్రులకి నచ్చట్లేదండి.
ఆయన మన జీవితంలో ఎప్పుడు మేలు చేయవాడండి. పరిసయ్యులు శాస్త్రులు ఏమనుకుంటారు? మేము ధర్మశాస్త్రాన్ని పాటించగలుగుతున్నాం, విశ్రాంతి దినాన్ని మేము ఆచరించగలుగుతున్నామని వారికి వారి గొప్పలు చెప్పుకుంటారు, మనుషుల్ని నిందిస్తున్నారు. అవునా? ఒక యేసు ప్రభు ఏమి ఇచ్చారు ప్రశ్న చూడండి, 4వ వచనం. వారిని చూచి విశ్రాంతి దినమున మేలు చేయడు ధర్మమా, కీడు చేయడు ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా అని అడిగిను. అందుకు వారికి ఊరకుండిరి. వారు ఏ సమాధానం చెప్పలేదండి. అంటే వారి దృష్టిలో ఏంటంటే విశ్రాంతి దినమున యేసు ప్రభు ఏ మేలు చేయకూడదు, అంటే పని చేయకూడదు. హల్లెలూయా. విశ్రాంతి దినమున ఏ మేలు చేయకూడదండి. యేసు ప్రభు ఎందుకు వచ్చారు? ఆయన మేలు చేయడానికి వచ్చారండి. మేలు చేస్తున్నా వారికి ఎదురుగా మేలు కనబడట్లేదు. అవునా? వారు ఆచార సాంప్రదాయాలను పట్టుకుంటున్నారు, కానీ యేసుప్రభు చేస్తున్న మేలుని వారు పట్టుకోలేకపోతున్నారు. హల్లెలూయా. యేసుప్రభు మన జీవితంలో ఎప్పుడు మేలు చేస్తూనే ఉంటాడండి. మనం అనుభవించాలంతే. ఆచార సాంప్రదాయాల దగ్గర ఆగిపోకూడదు. ఆయన కృపను ఇవ్వడానికి వచ్చాడు. ఏమి ఇచ్చారండి? ఆయన కృపను ఇవ్వడానికి వచ్చారు. మనం అది అనుభవించడమే. సరే, ఇది ఎన్నో అద్భుతం? 3వ అద్భుతం. అవునా? చూడండి 5వ వచనం చూడండి. మార్కు సువార్త 3వ అధ్యాయం 5వ వచనం. ఏం జరిగిందో? ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి కోపంతో వారిని కలయి చూచి నీ చేయి చాపమని ఆ మనుషునితో చెప్పాను. వాడు తన చేయి చాపగా అది బాగుపడెను. సరే, 3వ అద్భుతం ఏంటండి? చేయి బాగుపడింది. అవునా? 3వ అద్భుతం ఇది. యేసుప్రభు చేసిన అద్భుతమైన అద్భుతాల్లో చేయి స్వస్థపడిందండి. సరే, లూకాసు వార్త 13వ అధ్యాయం 10వ వచనం చూడండి. లూకాసు వార్త 13వ అధ్యాయం 10వ వచనం. విశ్రాంతి దినమున ఆయన యొక్క సమాజ మందిరంలో బోధించినప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచట నుండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలువబడలేకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలువబడి దేవుణ్ణి మహిమపరచెను. ఏం చేసిందండి? ఆమె దేవుని మహిమపరిచిందండి. మనం ఎప్పుడూ దేవుని మహిమపరచాలని ఆయన ఆశపడుతున్నాడు. హల్లెలూయా. ఆమెను స్వస్థపరిచి యేసు ప్రభు ఆమెను స్వస్థపరచగానే ఆమెను ఎవరిని మహిమపరిచిందండి? దేవుని మహిమపరిచింది. ఈరోజు మనం ఉంది కూడా దేవుని మహిమపరచడానికే. దేవుడు మనందరికీ అంత కృపనిచ్చారు. ఎవరిని బట్టి? యేసు ప్రభు శిలువ బలియాగాన్ని బట్టి. సరే, 14వ వచనం చూడండి. యేసు విశ్రాంతి దినమున స్వస్థపరిచినందున ఆ సమాజ మందిరపు అధికారి కోపముతో మండిపడి జనసమూహమును చూచి పనిచేయదగిన 6 దినములు కలవు గనుక ఆ దినములలోనే వచ్చి స్వస్థత పొందిడి, విశ్రాంతి దినమందు రావద్దని చెప్పాను. అందుకు ప్రభు, వేషధారులారా, మీలో ప్రతివాడును విశ్రాంతి దినమున తన ఎద్దునైనను గాడిదనైనను గాడి యొద్ద నుండి విప్పి తోలుకొని పోయి నీళ్లు పెట్టును కదా. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపదగదా అని అతనితో చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ యేసుప్రభు వారు ఇచ్చిన జవాబు ఏంటండి? ఆమెను యేసుప్రభు స్వస్థపరచగానే ఆ సమాజ మందిరపు అధికారి ఏమంటున్నాడు? 6 దినాలు ఉన్నాయి, 6 దినాల్లో మీరు స్వస్థత పొందుకోండి, విశ్రాంతి దినము చేయకూడదని అంటున్నాడు. హల్లెలూయా. యేసుప్రభు వారు ఇచ్చిన జవాబు ఏంటి? నీ గాడిదకి దాహం వేస్తే నీళ్ళు పట్టవా అని అడుగుతున్నారు ఆయన. అవునా? అంటే అర్థం ఏంటి? గాడిదకి కానీ ఎద్దుకి కానీ ఆ రోజు దాహం వేస్తే వారు నీళ్ళు పడతారు, కానీ మనిషి ఆపదలో ఉన్నప్పుడు విడిపించబడకూడదు. హల్లెలూయా. సరే, మనిషి ఆలోచన విధానం ఎంత భయంకరంగా ఉందో. సమాజ మందిరపు అధికారి ఆలోచన విధానం అది. మనిషి స్వస్థపరుస్తుంటే వారికి నచ్చట్లేదు. ఒక మనిషి అభివృద్ధి నచ్చదు. అవునా? కానీ యేసుప్రభు ఏం చేస్తారు? ఆమెను స్వస్థపరిచారు. అంటే ఆమె జీవితం బాగుపడాలని, ఆమె అందరిలాగే దేవుని మహింపరచాలని యేసుప్రభు కోరుకుంటున్నారండి. ఆమెను చూసింది ఎవరు? యేసుప్రభే. మరి అంతమంది ఉన్నారు కానీ ఎవరు చూడలేదు ఆమెను, ఎవరు పట్టించుకోలేదు. హల్లెలూయా. ఎవరు చూశారు? యేసుప్రభు కన్నులు చూసేయండి. ఈరోజు మనల్ని కూడా ఆయనే చూస్తున్నారు. హల్లెలూయా. మనల్ని అంత పట్టించుకుంటాడు ఆయన. ఇదేంటి అద్భుతం? 4 14వ అధ్యాయం చూడండి. లూకాసు వార్త 14వ అధ్యాయం 1వ వచనం. విశ్రాంతి దినమున ఆయన భోజనము చేయుటకు పరిసయ్యుల అధికారులలో
ఒకని ఇంటిలోనికి వెళ్ళినప్పుడు ఆయన ఏమి చేయనో అని వారు ఆయన్ను కనిపెట్టుచుండిరి. అప్పుడు జలోదర రోగము గల ఒకడు ఆయన ఎదుట ఉండెను. యేసు విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా కాదా అని ధర్మశాస్త్రోపదేశకులను పరిశీలన అడుగుగా వారు ఊరకుండిరి. అప్పుడు ఆయన వారిని చేరదీసి స్వస్థపరిచి పంపివేసి, మీలో ఎవని గాడిదనైనను ఎద్దైనను గుంటలో పడిన ఎడల విశ్రాంతి దినమున దాన్ని పైకి తీయడా అని వారిని అడిగాను. ఈ మాటలకు వారు ఉత్తరము చెప్పలేకపోయిరి. సరే, యేసుప్రభు అడుగుతున్న ప్రతి ప్రశ్నకి వారు జవాబు చెప్పలేకపోతారండి. ఎవరు? పరిసయ్యులు, శాస్త్రులు. ఇక్కడేం జరిగింది? జలోదర రోగము గల వ్యక్తి, అవునా? ఎవరు స్వస్థపరిచారు? ఇప్పుడు యేసుప్రభు మరలా స్వస్థపరిచారు, అవునా? అంటే అక్కడ మనుషుల ఆలోచన విధానం ఏముంది? జంతువులకి నీళ్ళు ఇస్తారు, ఆహారం పెడతారు, కానీ మనుషులకు మాత్రం ఏమివ్వరు. హల్లెలూయా. కానీ అక్కడ ఎవరు లేవనెత్తున్నారు? యేసుప్రభు స్వస్థపరుస్తున్నారండి. ఇదేంటి అద్భుతం! 5 యోహాను సువార్త 9వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 9వ అధ్యాయం మొదటి నుంచి చూడండి. ఆయన మార్గమున పోవచ్చుండగా పుట్టిగుడ్డి అయిన ఒక మనుషుడు కనబడెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపం చేసెను? వీడా, వీని కన్నవారా అని ఆయన అడుగుగా, యేసు, వీడైనను వీని కన్నవారైనను పాపం చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడిగా పుట్టెను. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయిచుండవలెను. రాత్రి వచ్చున్నది, అప్పుడు ఎవడను పని చేయలేడు. ఈ సందర్భం మనకు తెలిసండి. ఒక పుట్టిగుడ్డివాడు స్వస్థత కలుగుతుంది. ఎప్పుడండి? పుట్టిగుడ్డివాడు స్వస్థత ఒక సందర్భంలో దేవుడు మనకు నేర్పించాడు. సరే, 13వ వచనం చూడండి. అంతకుముందు గ్రుడ్డి అయిన యుండిన వాని వారు పరిశీలి వద్దకు తీసుకొని పోయిరి. యేసు బురద వేసి వాని కన్నులు తెరచిన దినము విశ్రాంతి దినము. ఏ దినం ఏంటి అది? ఈ సందర్భం అంతా విశ్రాంతి దినం రోజే జరుగుతుందండి. విశ్రాంతి దినము పరిసయ్యులు ఆచరిస్తుంటారండి. ఆ రోజు ఏం చేయరు, ఏ మనిషికి సహాయం చేయరు, అవునా? కానీ విశ్రాంతి దినం రోజు ఎవరు లేవనెత్తున్నారు? యేసు ప్రభు ఈ పుట్టి గుడ్డివాడిని స్వస్థపరిచారు. ఇది ఎన్నో అద్భుతం! 6 చూడండి. 5వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయం మొదటి నుంచి చూడండి. అటు తర్వాత యూదుల పండుగ ఒకటి వచ్చెను. కనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధిగాలవాడైనను బాగుపడును. గనుక ఆ మంటపములలో రోగులు, గ్రుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడియుండిరి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండేను. ఎవరున్నారండి అక్కడ? 38 ఏండ్లు అంటే 38 సంవత్సరాల నుంచి ఆ చెరువు దగ్గరే ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు? ఎందుకున్నాడు అక్కడ? ఎందుకున్నాడండి? స్వస్థత కొరకు. దేని కొరకు? స్వస్థత కొరకు. కానీ ఆ వ్యక్తికి ఎవరు సహాయం చేయట్లేదు. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడు? 38 సంవత్సరాల నుంచి ఉన్నాడు, కానీ ఏ మనిషి సహాయం చేయట్లేదు. అంటే ఎవరు కోరుకోవట్లేదు ఆ వ్యక్తి బాగుపడాలని. హల్లెలూయా. ఆరో వచనం. యేసు వాడు పడియుండుట చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో నున్నాడని ఎరిగి, స్వస్థపడ కోరుచున్నావా అని వాడిని అడుగగా, ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోకి దించుటకు నాకు ఎవడనూ లేడు, గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగినని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. సరే, యేసు ప్రభు ఒక్కరే చూశారండి. ఎవరు చూశారు? యేసు ప్రభు ఒక్కరే చూశారు. ఈ భూమి మీద నన్ను ఎవరు చూడట్లేదు, పట్టించుకోవట్లేదు అని అనుకోవడానికి లేదండి. ఆయన చూస్తారండి. హల్లెలూయా. ఆయన చూచువాడు మనల్ని. ఆయన కన్నులు ఎవరి మీద ఉంటాయి? ఇప్పుడు నీతిమంతుల మీదండి. ఆయన రక్షించేవాడు, ఆయన లేవనెత్తివాడు.
అంటే ఆయన మన జీవితంలో ఎప్పుడూ కృప చూపుతూనే ఉంటాడు. అది మనం గట్టిగా పట్టుకోలేండి మన జీవితంలో. 8వ వచనం, యేసు నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపెత్తుకొని నడిచెను. ఎప్పుడు నడిచాడండి? వెంటనే నడిచాడంట యేసుప్రభు చెప్పగానే. ఏ వ్యక్తి సహాయం చేయలేదు, కానీ ఎవరు సహాయం చేశారు? ఏ విధంగా సహాయం చేశారండి ఆయన? ఆ వ్యక్తిని పట్టుకొని లేపలేదండి, మాట పలికారు అంతే. ఏం పలికారు? 8వ వచనం చూడండి, యేసు నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువమని వానితో చెప్పగా ఆయన మాట పలికారు. అదే సామర్థ్యాన్ని ఈరోజు మనందరికీ ఇచ్చాడండి. అందుకే మాట పలుకుడు అనేది అంత ప్రాముఖ్యం. మాట పలికితే మనం జీవం పలికితే జీవం విడుదలవుతుందండి. మాట పలకడం అనేది అంత ప్రాముఖ్యం. ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా అట్టివారంగానే భూమి మీద ఉన్నాం. మాట పలికితే జరుగుతుందండి. అది ఎలా జరుగుతుందని ఆలోచించడానికి లేదు. యేసుప్రభు పలికితే జరిగిందా లేదండి? మనం పలికినా జరుగుతుందండి. హల్లెలూయా. ఈ ప్రక్రియలో వెళ్ళగా అర్థమవుతుందండి. నేను పలికానండి అవ్వట్లేదంటే అది ఒక్కసారి కాదండి, ఆ ప్రాసెస్ గుండా వెళ్తున్నప్పుడు జరుగుతుంది. హల్లెలూయా. అంతే కదండి. ఆ ప్రక్రియలో వెళ్తేనే అర్థమవుతుంది. ఏదైనా ముందు ఆ ప్రక్రియలోకి వెళ్ళాలండి. వెళ్ళకుండా నాకేం అవ్వట్లేదంటే అవ్వదు. దేవుడు సంఘంలో ఒక విధానం ఉంచాడు, అందులోకి వెళ్తేనే అర్థమవుతుంది ఏం జరుగుతుందో. వెళ్ళకుండా నాకేం అవ్వట్లేదు, నాకేం రావట్లేదంటే అర్థమవుదు. ఆ ప్రక్రియలోకి దేవుడు సంఘంలోని ఉంచాడంటే ఒక ప్రక్రియ ఉంది. ఆ ప్రక్రియ గుండా వెళ్తున్నప్పుడు అర్థమవుతుంది. కానీ ఈ వ్యక్తికి ఎవరు సహాయం చేయలేదు. ఎవరు సహాయం చేశారు? యేసుప్రభు సహాయం చేశారండి. ఆయన సహాయం చేసినప్పుడు మరలా ఏం జరిగిందో చూడండి. 10వ వచనం, ఆ దినము విశ్రాంతి దినము గనుక యూదులు ఇది విశ్రాంతి దినము కదా, నీవు నీ పరుపెత్తి కొన దగదే అని స్వస్థత నొందిన వానితో చెప్పిరి. మరలా ఏం జరుగుతుందండి? విశ్రాంతి దినం రోజు యేసుప్రభు స్వస్థపరిచారని యేసుప్రభుని ఎవరు ఆపుతున్నారు ఇప్పుడు? యూదులే. యేసుప్రభుకి ఏం చెప్తున్నారు? ఇది విశ్రాంతి దినం రోజు నువ్వు ఎలా స్వస్థపరుస్తావని. ఆయనకి తెలుసో తెలియదండి విశ్రాంతి దినం అని. మరలా యూదులు ఏమంటున్నారు? ఇది విశ్రాంతి దినం, మీరు ఎలా చేస్తారు విశ్రాంతి దినం రోజు? పరుపెత్తుకొని నడువని ఎలా పలుకుతారని అని అంటున్నారు. అవునా? ఆయన మాట పలికారు అంతే. మాట కూడా పలకూడదు వాళ్ళకి. అంటే ఒక వ్యక్తి ఎట్టి పరిస్థితిలోని ఆ వ్యక్తి జీవితం బాగుపడకూడదు. మాట పలికినా నచ్చలేదు వాళ్ళకి. యేసుప్రభు మాట పలికితే ఒక వ్యక్తి లేచాడండి. హల్లెలూయా. అందుకే ఆయన మాటలు వింటున్నప్పుడు ఎటువంటి పరిస్థితి అయినా మారిపోద్ది. ఇదే నమ్మాలి జీవితంలో. అందుకే వాక్యం వింటున్నప్పుడు ఆయన మన జీవితంలో ఎలా పనిచేస్తాడో అర్థమవుతుంది. వినకపోతే ఏం జరుగుతుంది ఏం అవ్వదని అనిపిస్తుంటుంది. వింటే కదండి జరుగుతుంది. హల్లెలూయా. ఆయన మాట పలికితే ఒక వ్యక్తి లేచాడో లేదండి? లేచాడు. 11వ వచనం, అందుకు వాడు నన్ను స్వస్థపరిచిన వాడు నీ పరుపెత్తుకొని నడుమని నాతో చెప్పాను. చూసారా? ఇప్పుడు ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు? స్వస్థపడిన వ్యక్తి అండి. అందుకు వాడు నన్ను స్వస్థపరిచిన వాడు నీ పరుపెత్తుకొని నడుమని నాతో చెప్పాను. సరే, ఆ వ్యక్తితో యేసుప్రభు ఆ మాట పలికినప్పుడు ఆ వ్యక్తి లేచాడండి. ఇప్పుడు యేసుప్రభు గురించి ఆ వ్యక్తి సాక్ష్యం ఇస్తున్నాడు, నాతో ఆ మాట చెప్పాడని. ఆ మాట విన్నాడు కాబట్టి ఆ వ్యక్తి లేచాడులేండి. 12వ వచనం, వారు నీ పరుపెత్తుకొని నడుమని నీతో చెప్పినవాడు ఎవడని వాడిని అడిగిరి. ఆయన ఎవడో స్వస్థత నొందిన వానికి తెలియలేదు. ఆ చోటును గుంపు కూడి ఉండెను గనుక యేసు తప్పించుకొని పోయాను. హల్లెలూయా. యేసుప్రభు ఏం చేశారండి? తప్పించుకొని వెళ్ళిపోయారండి. హల్లెలూయా. ఎందుకంటే యేసుప్రభు ఏదైనా అద్భుతం చేస్తే అక్కడ ఉన్న యూదులకే నచ్చలేదు. అవునా? యూదులు ఎవరండి? యూదుల కోసం యేసుప్రభు వచ్చారండి. ఎవరి కోసం వచ్చారు ఆయన? యూదుల కోసం వచ్చాడు. అలాంటిది ఆయన్ని అంగీకరించట్లేదు వాళ్ళు. అయినా ఆయన అద్భుతం చేయడం ఆపారా? అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేయకుండా ఆపలేదండి. అదే ఆయన హృదయం. ఆయన్ని అంగీకరించిపోయినా ఆయన అద్భుతం మన జీవితంలో చేస్తాడు. అదే ఆయన హృదయం. మనం ఆయన గురించి తెలుసుకుంటే ఆయన హృదయం ఏంటో అర్థమవుతుంది. మన జీవితంలో ఆయన ఎలా పనిచేస్తాడో మనకు తెలుస్తుందండి. సరే, ఈ సందర్భంతో ఎన్ని సందర్భాలు అయ్యాయండి? 7 అయ్యాయి. 7 దేనికి సూచన? సంపూర్ణతకు సూచన అండి. మన జీవితంలో ప్రతి విషయంలోని అద్భుతములు ఆశ్చర్యకార్యములు చేయవాడు ఆయనండి. ఆయన సంపూర్ణ పరిచాడు. ఆయన అంటే సంపూర్తి చేశాడు మొత్తం అంతా. ఏ రోజు చేశాడు అది? విశ్రాంతి దినం రోజే చేశాడండి. ఏ రోజు? విశ్రాంతి దినం రోజే. చివరిగా ఈ అద్భుతాన్ని జాగ్రత్త చూడండి. 2వ వచనం, యోహాను 5వ అధ్యాయం 2వ వచనం,
యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర హెబ్రీ భాషలో బెతస్దా అనబడిన యొక్క కోనేరు కలదు. దానికి 5 మండపములు కలవు. ఎన్నండి? 5 దేనికి సూచన? కృపకు సాదృశ్యం అండి. హల్లెలూయా. దేనికి సూచన? కృపకు సాదృశ్యం. 3వ వచనం, ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదలించుట కలదు. నీరు కదలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వేదగలవాడైనను బాగుపడును గనుక ఆ మంటపంలో రోగులు, గ్రుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడియుండిరి. ఎంతమంది ఎలా పడతారండి? గుంపులుగా పడతారంట. అంటే మొదట ఏ వ్యక్తి అయితే పడతాడో ఆ కోనేటిలో వ్యక్తి ఎటువంటి అనారోగ్య స్థితిలో ఉన్నా సరే విడిపించి పడతాడు. మరి మొదట ఆ వ్యక్తి వెళ్ళాలంటే చాలా పోరాటం ఉంటుందండి. కొట్టించుకుంటారు. హల్లెలూయా. ఏం చేస్తారు? ఇప్పుడు మొదట బస్సు ఎక్కాలంటే ఏం చేస్తారండి? బస్సు ఫ్రీ అన్నప్పుడు గొడవలు అయ్యే లేదండి. ఆధార్ కార్డు ఉన్నా లేకపోయినా ఎక్కేస్తున్నారు. హల్లెలూయా. మరి స్వస్థత కావాలంటే ఎంత ఆతృత ఉంటుందండి. డబ్బులు ఖర్చు పెట్టే అవసరం లేదు, ఉచితంగా అయిపోతుందంటే కొట్టుకుంటారండి, తోసుకుంటారు. ఆ గుంపులుగా ఉన్నప్పుడు చాలా భయంకరంగా ఉంటుంది. అవునా? సరే, కానీ గుంపులుగా మొదట వెళ్తున్నారు. కానీ 38 సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి పడి ఉన్నాడు, కానీ ఎవరు సహాయం చేయట్లేదు. అవునా? అక్కడ నడిచేవాళ్ళు, పరిగెత్తేవాళ్ళు పోరాడుతున్నారు. మరి నడవలేని వ్యక్తికి ఎవరు సహాయం చేస్తారు? ఎవరండి? యేసు ప్రభు సహాయం చేస్తారండి. ఆయన వచ్చి లేవనెత్తాడు. అవునా? అదే కృప అండి. మనం లేవలేనప్పుడు, మన జీవితంలో పడిపోయినప్పుడు, మన పరిస్థితి బాగాలేనప్పుడు, మన ఆలోచన విధానంలో మనం పడిపోయినప్పుడు మనం లేవనెత్తువారు ఎవరు? యేసు ప్రభే. మనం ఇప్పుడు ఎవరి గురించి తెలుసుకోవాలి ప్రతిదినము? యేసు ప్రభు గురించి అండి. అర్థమైనా అర్థం అవ్వకపోయినా యేసు ప్రభు గురించి మనం వింటున్నప్పుడు మన జీవితంలో మేలు ఖచ్చితంగా చేయవాడు ఆయనండి. అందుకే అపోస్తల కార్యంలో ఏం చూసాం? 10వ అధ్యాయంలో చూడండి. ముప్పై 38వ వచనం. అపోస్తల కార్యం 10వ అధ్యాయం 38వ వచనం. అదేదనగా దేవుడు నజరేయుడని యేసుని పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించిననేదియే. దేవుడు ఆయనకు తోడై ఉండను గనుక ఆయన మేలు చేయొచ్చు, అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరచు సంచరించుచుండెను. చూసారా? యేసు ప్రభు మేలు చేస్తున్నాడండి. ఆయన మన జీవితంలో మేలు చేయవాడు. ఏం చేయవాడండి? మేలు చేయవాడని మనం ఎప్పుడైతే మర్చిపోతామో ఆందోళన మొదలైపోద్దండి. ఏం మొదలవుతుంది? హృదయంలో ఆందోళన మొదలవుతుంది. ఆయన మేలు చేయడానికి వచ్చాడండి భూమి మీదకి. అందుకే యేసుప్రభు వారు ఏమంటారు? అతి ప్రాముఖ్యమైన మాట భూమి మీదకి వచ్చినప్పుడు ఏం పలుకుతారంటే, మీ హృదయములను కలవరపడనీయుడి అని అంటారు ఆయన. మన హృదయం ఎప్పుడైతే కలవరపడుతుందో మనిషి గుండె స్పీడ్గా కొట్టుకుంటుందండి. అవునా? ఆయన మేలు చేస్తాడని ఎప్పుడైతే మర్చిపోతామో గుండె స్పీడ్గా కొట్టుకుంటుందండి. నిమిషానికి 72 సార్లు కొట్టుకోవాలి, అంతకు 200 కొట్టుకుంటుంది. అవునా? అందుకే యేసుప్రభు వారు ఆ మాట పలుకుతారు, మీ హృదయములను కలవరపడనీయుడని. సరే, చూడండి ఇక్కడ యోహాను సువార్త 10వ అధ్యాయం 5వ అధ్యాయంకి రండి. యోహాను సువార్త 5వ అధ్యాయం. యోహాను సువార్త 5వ అధ్యాయం మరలా చూడండి. 2వ వచనం నుంచి. యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర హెబ్రీ భాషలో బెతస్దా అనబడిన కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వేదగలవాడైన బాగుపడును గనుక ఆ మంటపములలో రోగులు, గ్రుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడియుండిరి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడు ఉండెను. ఎక్కడ పడి ఉన్నాడండి ఆ వ్యక్తి? ఏ ద్వారం దగ్గర ఉన్నాడు? ఏ ద్వారం అండి? 5 మంటపాలు ఉన్నాయి. అంటే అది గొర్రెల ద్వారం అండి. అది ఏ ద్వారం? సరే, ఒక గొర్రె పడి ఉంది అక్కడ, ఎవరి సహాయం లేదు. అవునా? ఆ గొర్రె పడిపోయిన స్థితిలో ఉంది. మరలా ఆ గొర్రెల ద్వారం దగ్గరికి ఎవరు వచ్చారు? ఇప్పుడు యేసు ప్రభు వారు వచ్చారండి. హల్లెలూయా. ఈ సందర్భం గురించి పాత నిబంధనలో ముందుగానే దేవుడు రాయించి ఉంచాడండి. చూడండి, నెహెమ్యా 3వ అధ్యాయం
నెహెమ్యా 3వ అధ్యాయం మొదటి నుంచి చూడండి. మూడవ అధ్యాయం మొదటి నుంచి. ప్రధాన యాజకుడైన ఎలియాషీబును అతని సహోదరులైన యాజకులను లేచి గొర్రెల గుమ్మమును కట్టి ప్రతిష్ఠించి తలుపులు నిలిపిరి. హమ్మేయ గోపురం వరకును హనానియేలు గోపురం వరకును ప్రాకారమును కట్టి ప్రతిష్ఠించిరి. ఎవరండి? ప్రధాన యాజకుడైన ఎలియాషీబును అతని సహోదరులైన యాజకులను లేచి గొర్రెల గుమ్మములను కడుతున్నారండి. గొర్రెల గుమ్మాలని కడతారంటే అర్థం ఏంటండి? దేనికోసం కడతారు గొర్రెల గుమ్మాన్ని? దేనికోసమండి? గొర్రెల గుమ్మాలు దేనికి కూడా ప్రతిష్ఠిస్తున్నారు? గొర్రెలు ఉండడానికి కదండి, అవునా? ఎవరు కడుతున్నారు? ప్రధాన యాజకుడైన ఎలియాషీబు. అంటే ఈ ప్రధాన యాజకుడు ఎవరిని సూచిస్తుంది ఇప్పుడు? యేసు ప్రభునండి. గొర్రెల గుమ్మం దగ్గర ఆ గొర్రెల ద్వారంలోని లోపల ఏముంటాయి? గొర్రెలే ఉంటాయి, అవునా? గొర్రె ఏ స్థితిలో ఉన్నా సరే, ఎటువంటి పరిస్థితిలో ఉన్నా లేవనెత్తువారు ఇప్పుడు ఎవరు? యేసు ప్రభే. ఇప్పుడు ఒక గొర్రె 38 సంవత్సరాల నుంచి పడి ఉంది, ఎవరు పట్టించుకోలేదు, అవునా? పట్టించుకోలేనప్పుడు యేసు ప్రభు ఆ గొర్రెని స్వస్థపరిచారు. ఏ రోజు అది? విశ్రాంతి దినం రోజు, అవునా? విశ్రాంతి దినం రోజు ఆయన స్వస్థపరిచారంటే అర్థం ఏంటండి? విశ్రాంతి దినానికి ప్రభు ఎవరు ఇప్పుడు? విశ్రాంతి దినానికి ప్రభు ఎవరండి? యేసు ప్రభే. ఆయన్నే యూదులు గుర్తించట్లేదు. హల్లెలూయా. మేలు చేయడానికి ఆయన వచ్చాడు, కళ్ళ ముందు మేలు చేస్తున్నా, మేలు అద్భుతాలు చేస్తున్నా ఆయన ఎవరు గుర్తించట్లేదు, యూదులే. ఇక్కడ దేవుడు మనకి ఏం నేర్పిస్తున్నాడంటే, ఈ 7 అద్భుతాల్లోని 7 అద్భుతాలు ఎప్పుడు చేయబడ్డాయంటే విశ్రాంతి దినం రోజు అండి. ఏ రోజు అది? యేసుప్రభు అనేక అద్భుతాలు చేశారు, అతి ప్రాముఖ్యమైన అద్భుతాలు విశ్రాంతి దినం రోజు చేశారు ఆయన. ఎందుకంటే విశ్రాంతి దినానికి ప్రభు ఎవరు? యేసు ప్రభే. అంటే యేసు ప్రభు వారు మనకి ఏం నేర్పిస్తున్నారంటే, విశ్రాంతి ఇచ్చేవారు ఎవరు ఇప్పుడు మన జీవితానికి? యేసు ప్రభే. అంటే విశ్రాంతి దినం రోజు ఎవరు పని చేస్తారు? ఎవరు పని చేస్తారండి? యేసు ప్రభు పని చేస్తారు. మనం ఊరకుండి నిల్చొని చూడమేనండి ఆయన్ని. హల్లెలూయా. ఆయన ఎందుకు చేస్తున్నారు? నా జీవితంలో ఆయనే మేలు చేస్తారు, నేను చేసుకోలేనా అనకూడదు. హల్లెలూయా. విశ్రాంతి దినం రోజు ఎవరు పని చేస్తారు? యేసు ప్రభు పని చేసి అద్భుతం చేసి మన జీవితాన్ని కడతారండి ఆయన. యేసు ప్రభు నువ్వేంది చేస్తున్నావు, చేయకూడదు కదా విశ్రాంతి దినం రోజు, ఆయన ప్రశ్నించకూడదు. హల్లెలూయా. యేసు ప్రభు అలా ప్రశ్నిస్తే ఏం అడుగుతారు ఆయన? నీ గొర్రెకి కానీ నీ ఎద్దుకు కానీ దాహం వేస్తే నీళ్ళు ఇస్తావా లేదా అని అడుగుతారు. అప్పుడు ఇస్తారు వాళ్ళు. ఎందుకు? గొర్రె ఎద్దు వాళ్ళది కాబట్టి. కానీ ఒక మనిషి పడిపోతే మాత్రం లేవనెత్తారు, అవునా? ఇప్పుడు మనిషి విలువైన వాడా, గొర్రె ఎద్దు విలువైందండి? మనిషి విలువైనవాడు, అవునా? ఆయన ఎవరి కోసం వచ్చారు భూమి మీదకి? మనుషులందరి కోసం వచ్చాడు ఆయన. మనుషులందరినీ లేవనెత్తుటకు, స్వస్థపరచుటకు. అక్కడ యూదులు మనుషులు ఎవరిని పట్టించుకోవట్లేదు. కష్టాల్లోని ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారికి విశ్రాంతి దినమే ప్రాముఖ్యమైపోయింది. మనిషి ఎంత విలువైనవాడో వారు గ్రహించట్లేదు. కానీ ఒక మనిషికి ఈరోజు విలువిచ్చింది ఎవరు? యేసు ప్రభు అండి. ఆయన విలువిచ్చాడు. ఒక మనిషి పడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు ఆ వ్యక్తిని చూచి లేవనెత్తింది ఎవరు ఇప్పుడు? యేసు ప్రభే. విశ్రాంతి దినం రోజు ఎవరు పని చేస్తారు ఇప్పుడు? ఎవరండి? యేసు ప్రభు పని చేస్తారండి. మనం ఏం చేయాలి? మనం ఏం చేయాలండి? మనం ఏం చేయాలి? విశ్రాంతి తీసుకోవాలండి. మనమే పని చేస్తే మరి ఆయన ఎందుకు? హల్లెలూయా. ఆయన పని చేయవాడు మన జీవితంలో. లేదు నా జీవితాన్ని నేనే కట్టుకుంటాను, నా పరిస్థితి నేనే తీర్చిదిద్దుకోవాలంటే ఆయన మౌనంగా ఉంటారు, అవునా? ఆయన చేయడానికి వచ్చారండి. ఆయన పరిచర్య చేయడానికి వచ్చాడు భూమి మీద, ఆయన చేయించుకోవడానికి రాలేదు. హల్లెలూయా. మన జీవితంలో ఆయన పరిచర్య చేస్తాడండి. సరే చూడండి, విశ్రాంతిలో ప్రవేశించడం అంటే ఏదో చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడనూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడదాము. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటిని వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగలను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించున్నది.
ఎవరు శోధిస్తున్నారండి? దేవుని వాక్యం శోధిస్తుందండి. అవునా? దేవుని వాక్యం మనల్ని బలపరుస్తుంది, లేవనెత్తుతుందండి. సరే చూడండి, మరలా 11 నుంచి చూడండి. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడనూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడదుము. చూసారా? పడిపోకుండా విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్తగా ఉండాలండి. దేని వల్ల పడిపోతున్నారు వీళ్ళు? అవిధేయత వల్ల పడిపోయారండి. దేనివల్ల? ఇది అవిధేయత కాదండి, అపనమ్మిక. రాసుకోండి, అపనమ్మిక అని. ఇంగ్లీష్లో అన్బిలీఫ్ అని ఉంటుంది. అవునా? దేనివల్ల పడిపోయారు వీళ్ళు? అపనమ్మిక వల్ల పడిపోయారండి. దేనివల్ల పడిపోయారు? అపనమ్మిక వల్ల పడిపోయారు. 11వ వచనం. కాబట్టి అపనమ్మిక వల్ల వారు పడిపోయినట్లుగా మనలో ఎవడనూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదుము. ఏ విశ్రాంతిలోకి అండి? యేసు ప్రభు ఇచ్చిన విశ్రాంతిలోకి ప్రవేశించడానికి జాగ్రత్త పడాలండి. అంటే యేసు ప్రభు మన జీవితంలో ఎప్పుడు ఆయన విశ్రాంతి ఇచ్చాడండి. ఆ విశ్రాంతి మనలో ఉందని నమ్మడమే ప్రవేశించడం. హల్లెలూయా! ఆయన విశ్రాంతి ఇచ్చాడండి. ఏమని చెప్పారు ఆయన? మత్తయి సువార్త 11:8 ప్రయాసపడి భారం మోసుకున్న సమస్యలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. ఈరోజు మనకి విశ్రాంతి ఉందా లేదండి? మరి ఆ విశ్రాంతిలో ప్రవేశించడం, అనుభవించడం అంటే యేసు ప్రభు మన జీవితంలో ఆయన పనిచేస్తున్నాడని నమ్మడం అండి. హల్లెలూయా! యేసు ప్రభు ఇప్పుడు ఏమై ఉన్నారు? మన మధ్యలో ఏమై ఉన్నారండి? వాక్యమై ఉన్నారండి. ఆ వాక్యం శరీరధారి కృపా సత్య సంపూర్ణంగా మన మధ్య నివసించెను. ఆయన వాక్యమై ఉన్నారండి. వాక్యం దగ్గరికి వెళ్తున్నామంటే ఎవరిని ముట్టుకుంటున్నాం మనం? యేసు ప్రభుని ముట్టుకుంటున్నాం. చూడండి, మార్కు సువార్త 6వ అధ్యాయం 56వ వచనం. మార్కు సువార్త 6వ అధ్యాయం 56వ వచనం. గ్రామములోను పట్టణములలోను పల్లెటూళ్ళలోను ఆయన ఎక్కడెక్కడ ప్రవేశించినో అక్కడి జనులు రోగులను సంత వీధుల్లో ఉంచి వారిని ఆయన వస్త్రము చెంగు మాత్రము ముట్టనిమ్మని ఆయనను వేడుకొనిచుండిరి. ఆయనను ముట్టిన వారందరూ స్వస్థత నొందిరి. ఎవరు ముట్టుకున్నారండి? యేసు ప్రభు చెంగు ముట్టుకుంటే చాలని వేడుకున్నారంటే అండి. ఆయన ముట్టిన వారందరూ స్వస్థత పొందుకున్నారు. హల్లెలూయా! ఈరోజు మనం వాక్యం దగ్గరికి వెళ్తున్నామంటే ఆయన ముట్టుకుంటున్నామండి. హల్లెలూయా! వాక్యం దగ్గరికి వెళ్ళి వినడానికి వెళ్తున్నామంటే ముట్టుకుంటున్నాం. అంటే విశ్రాంతిలోకి ప్రవేశిస్తున్నాం, విశ్రాంతిని అనుభవిస్తున్నాం అని అర్థం. వాక్యము ఆయనై ఉన్నారు, ఆయనే వాక్యం అని మనం నమ్మి వాక్యం వింటున్నప్పుడు ఆ వాక్యాన్ని ముట్టుకున్నట్లు విశ్రాంతిని అనుభవిస్తామండి. హల్లెలూయా! దేన్ని అనుభవిస్తాం? విశ్రాంతిని అనుభవిస్తాం. ఇప్పుడు విశ్రాంతి అంటే ఏ పని చేయకూడదు, ఇంక నేను ఖాళీగా కూర్చోాలి అనుకోకూడదండి. మనకి ఈ భూమి మీద ఏ పని అయితే దేవుడు ఇచ్చాడో ఆ పని చేసుకుంటూ ఆయన గురించి తెలుసుకుంటూ ప్రయాణిస్తున్నప్పుడు ఆయన ఇచ్చిన విశ్రాంతి ఎంత గొప్పదో మన జీవితంలో అర్థమవుతుంది. హల్లెలూయా! ఎవరి గురించి తెలుసుకోవాలి? యేసు ప్రభు గురించి తెలుసుకోవాలండి. భూమి మీద అతి ప్రాముఖ్యమైనది. ఎందుకంటే స్వస్థపరిచేవాడు ఆయన, లేవనెత్తివాడు ఆయన, బాగు చేయవాడండి. ఎవరు పట్టించుకపోయినా ఆయన పట్టించుకుంటాడండి. హల్లెలూయా! దేవుడు సంఘానికి అంత కృపనిచ్చాడు. ఆయన సంఘానికి కృపనిచ్చాడండి. బెతస్తా అంటే అర్థమేంటి? కృపా గృహమేండి. బెతస్తా అంటే అర్థమేంటి? కృపా గృహము. మనం ఇప్పుడు ఎవరి గృహంలో ఉన్నాం? యేసు ప్రభు గృహంలో ఉన్నామండి. సంఘానికి శిరస్సు ఎవరు? యేసు ప్రభు. ఈ గృహానికి అధికారి ఎవరు? యేసు ప్రభు అండి. మరి ఆయన ఎలా పనిచేస్తారు సంఘంలో? సంఘంలో ఆయన ఎలా పనిచేస్తారండి? సంఘంలో ఆయన ఒక మనిషి ద్వారానే పనిచేస్తారండి. ఎవరి ద్వారా పనిచేస్తారు? ఒక మనిషి ద్వారానే. ఆయనే ఒక మనిషి ద్వారా పనిచేస్తుంటారండి, స్వరాన్ని వాడుకొని. హల్లెలూయా! ఈ ప్రక్రియలో మనం వెళ్తున్నప్పుడు ముందుకి ఆయన ఎలా పనిచేస్తాడో అర్థమవుతుంది. ఆయన మనిషిగా వచ్చాడో లేదండి? మనిషిగా వచ్చాడో స్వరం వినిపించి వెళ్ళిపోయాడండి. ఆయన మనిషిగా వచ్చాడండి. మనిషిగా వచ్చి, మానవుడిగా వచ్చి మనుషుల మధ్య నివసించి మనుషులందరికీ అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు చేసి చూపించి మాట పలికాడండి. మాట పలికాడంటే అర్థమేంటి? ఆయన జీవాన్ని విడుదల చేశారు. ఇప్పుడు ఆ జీవం మనలో ప్రవహిస్తుంది. హల్లెలూయా! మనందరికీ ఆయన అంత కృపనిచ్చాడు సంఘానికి. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? కృపాగృహంలో ఉన్నాం. ఏ గృహం? కృపాగృహంలో ఉన్నప్పుడు కృపాగృహం ద్వారం దగ్గర ఉన్నా, లోపల ఉన్నా, ఎక్కడున్నా స్వస్థత అనుభవించేస్తాం. హల్లెలూయా! పరుగులు పెట్టాల్సిన అవసరం లేదండి. గుంపులుగా ఆయన గృహంలో ఉంటే చాలు. లేవనెత్తివారు ఇప్పుడు ఎవరు?
యేసుప్రభేనండి. ఆ వ్యక్తికి 38 సంవత్సరాల నుంచి ఎవరు సహాయం చేయలేదు. ఎక్కడ ఏ ద్వారం దగ్గర ఉన్నాడు ఆ వ్యక్తి? కృపాగృహం అనే ద్వారం దగ్గర ఉన్నాడండి. అవునా? ఆ ద్వారం దగ్గరికి ఎవరు వచ్చారు? యేసుప్రభు దగ్గర ఉన్నారు. అవునా? యేసుప్రభు వచ్చి స్వస్థపరిచి లేవనెత్తారు. అంటే అర్థం ఏంటి? ఆయన మనకి కృపనిచ్చేవాడు, లేవనెత్తేవాడు. మనం ఎప్పుడైతే ఆయన గురించి మనం తెలుసుకుంటామో ప్రతిదినము మన జీవితంలో ఆయన ఇచ్చిన గొప్ప కృపను అనుభవిస్తూ ముందుకు వెళ్తూనే ఉంటామండి. హల్లెలూయా. విశ్రాంతిలోకి ప్రవేశించడం అంటే ఆయన పని చేస్తాడండి, మనం విశ్రాంతి తీసుకోవాలి. హల్లెలూయా. ఆయన మన జీవితంలో పనిచేస్తూనే ఉంటాడు. ఆయన వాక్యంలో ఆయన గురించి తెలుసుకున్నప్పుడు మన జీవితంలో ఆయన పనిచేస్తుంటాడు. హల్లెలూయా. మనం ఈ భూమి మీద ఆయన మనకి ఏదైతే నిర్ణయించాడు, ఏ పని అయితే నిర్ణయించాడో అది చేసుకుంటూ మనం ఆయన గురించి తెలుసుకుంటూ ముందుకెళ్తున్నప్పుడు మనం ఆయన ఇచ్చిన గొప్ప విశ్రాంతిని అనుభవిస్తాం. ఆ విశ్రాంతిలోకి ప్రవేశిస్తూ ముందుకెళ్తూనే ఉంటామండి. హల్లెలూయా. విశ్రాంతిలోకి ప్రవేశించడం అంటే ఆయన నమ్మడం అండి. ఆయన వాక్యాన్ని నమ్మడం, ఆయన వాక్యం ద్వారా పనిచేస్తాడని, సంఘంలో ఆయన ఇచ్చిన విధానం ద్వారా పనిచేస్తాడని నమ్మడమే విశ్రాంతిలోకి ప్రవేశించడం, విశ్రాంతిని అనుభవించడం అండి. హల్లెలూయా. దేవుడు మనందరికీ అంత కృపను విడుదల చేశాడు ఆయన. ఎంతమంది నమ్ముతున్నారండి? ఎంతమంది ఆనందించారు? సరే, ఈ వాక్యమైన ప్రతి ఒక్కరు ఫలించి అభివృద్ధి చెందినగాక. ఈ సమయంలో రొట్టె ద్రాక్షరసం తీసుకుందాం. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, బలవంతుడు, లోకాన్ని ప్రేమించి తన ప్రాణమునర్పించి తిరిగి లేచిన పునరుత్థానుడు. రండి మన హృదయాలను ఆయనకు అర్పించి ఆత్మతో సత్యముతో ఆరాధించెదము. ఆరాధించెదము. ఆరాధన ఆరాధన యేసయ్యకే ఈ ఆరాధన. పరిశుద్ధుడు పరిశుద్ధుడు మన దేవుడు, అతి శ్రేష్ఠుడు. రాజులకే రారాజు, ఆ ప్రభువునే పూజించెదను. హల్లెలూయా 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 హల్లెలూయా. ఈ రొట్టె ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉంది. మనం అందరూ రక్షించబడాలని, ఆయన ఆరోగ్యాన్ని అనుభవించాలని, ఆయన శరీరంలో మనం అనుభవించవలసిన శిక్ష అంతటిని ఆయన సిలువలో అనుభవించాడు. ఆయన శిక్ష అంతటిని సిలువలో అనుభవించాడు. ఎంత గొప్ప కృపను మనందరికీ ఇచ్చాడు ఆయన. ఆయన ఆరోగ్యాన్ని మనందరికీ ఇచ్చాడు. అదే గొప్ప ఆశీర్వాదం. మనల్ని రక్షించి ఆయన గొప్ప ఆశీర్వాదాన్ని ఇచ్చాడు మనకి. అదే ఆయన ఇచ్చిన గొప్ప ఆరోగ్యం. ఈ సమయంలో ఆయన పొందిన దెబ్బల వలన నాకు స్వస్థత కలిగిన నమ్మి ఈ రొట్టెని తీసుకోండి. ఈ పాత్రలోనిది ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉంది. ప్రతి మానవుడు రక్షించబడాలని ఆయన రక్తం అంతటిని చెందించాడు. ఆయన మానవుడిగా వచ్చాడు భూమి మీదకి. మన శిక్ష అంతటిని ఆయన శిలువలో భరించాడు. ఆయన శిక్ష అంతటిని భరించాడు. మన పాత ప్రస్తుత భవిష్యత్ ప్రతి పాపాన్ని ఆయన క్షమించి వేశాడు. ఆయన రక్తంతో మనల్ని కడిగి నీతివంతులుగా తీర్చాడు. ఆయన మన కొరకు భూమి మీదకి వచ్చి మానవుడిగా ఆయన వచ్చి పరిచర్య చేసి మనల్ని రక్షించుకొని ఆయన నీతిమంతులుగా తీర్చాడు. మనకు అంత కృపనిచ్చాడు ఆయన. ఈ సమయంలో నేను క్రీస్తు యేసునందు దేవుని నీతిని నమ్మి ఈ పాత్రలోని తీసుకోండి.
పరిశుద్ధమైన తండ్రి, మీకు వందనాలు దేవా. దేవా, మీ కృపావాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు అయ్యా. మాట్లాడేవారు మీరు నాయన. మీ కృపను గురించి మీరు మాకు బోధించినందుకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవ, మీరు బోధించినందుకు వందనాలు దేవా. మా జీవితంలో పనిచేయవారు మీరు నాయన, పనిచేయవారు మీరయ్యా, నడిపించేవారు మీరు నాయన. దేవా, మీ గురించి తెలుసుకుని ముందుకెళ్ళే గొప్ప కృపలోకి మమ్మల్ని అందరిని నడిపించమని వేడుకుంటున్నాను. అలాగా వినగలిగే హృదయాన్ని మాకు దయచేయమని వేడుకుంటున్నాను నాయన. మీ వాక్యాన్ని వింటూ ముందుకెళ్ళే కృపలోకి నడిపించమని వేడుకుంటున్నాను నాయన. ఎందుకంటే మీరు వాక్యమై ఉన్నారు నాయన, మీరు వాక్యమై ఉన్నారయ్యా. మమ్మల్ని నడిపించండి అయ్యా. ఇంకా వాక్యంలో అంచెలంచెలుగా ఎదిగింప చేసుకోమని వేడుకుంటున్నాను. మీ కృపతో నడిపించుకోమని వేడుకుంటున్నాను నాయన. దేవా, మీరు ఎంతోమందిని స్వస్థపరిచారు నాయన, ఎంతోమందిని లేవనెత్తారు నాయన. విశ్రాంతి దినం నాడు మీరు ఎంతోమందిని లేవనెత్తి స్వస్థపరిచి ముందుకెళ్తూనే ఉన్నారు నాయన. దేవా, ఎందుకంటే మీరు మాకు విశ్రాంతిని ఇచ్చారు నాయన. మీరు మా జీవితంలో పనిచేయవారు నాయన. దేవా, మీ కృపతో మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నాను. ఈ సమయంలో మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేస్తున్నాను. ఎవరైనా అనారోగ్య స్థితిలో ఉన్నట్లయితే ముట్టి స్వస్థపరచమని వేడుకుంటున్నాను. మానసికమైన స్థితిలో నలిగిపోతున్నట్లయితే ఇప్పుడే ముట్టి స్వస్థపరచమని వేడుకుంటున్నాను నాయన. ఎవరైతే ఉద్యోగ వ్యాపారం చేస్తున్నారో దేవా, వారిని అంచెలంచెలుగా ఎదిగింప చేసుకోండి నాయన. మీరు జ్ఞానం ఇచ్చేవారు, మీరు లేవనెత్తేవారు, మీరు నడిపించేవారు నాయన. మీరు మమ్మల్ని బలపరిచేవారు నాయన. మీరు మాకు అభివృద్ధి ఇచ్చేవారు నాయన. దేవ, బిడ్డలకి అభివృద్ధి ఇచ్చి నడిపించుకోమని వేడుకుంటున్నాను. మీ కృపతో నడిపించుకోమని వేడుకుంటున్నాను నాయన. దేవ, ఇక్కడ ఉన్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేస్తాను. దేవ, కుటుంబంలో ఎవరికైతే రక్షణ లేనట్లు ఉన్నట్లయితే దేవాన్ని రక్షించుకోమని వేడుకుంటున్నాను నాయన. దేవ, కుటుంబాలుగా మిమ్మల్ని ఆరాధించాలి నాయన. కుటుంబాలుగా మిమ్మల్ని తెలుసుకోవాలి నాయన. దేవ, భూమి మీద మిమ్మల్ని తెలుసుకుంటూ ముందుకెళ్ళే కృపలోకి నడిపించమని వేడుకుంటున్నాను. కుటుంబాలుగా మిమ్మల్ని ఆరాధిస్తూ ముందుకెళ్ళే కృపలోకి నడిపించమని వేడుకుంటున్నాను దేవ. మీ కృపతో మమ్మల్ని నడిపించుకోమని దేవా, మీ బిడ్డలందరినీ మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను దేవ. నన్ను మమ్మల్ని మీరు నడిపించుకోమని వేడుకుంటున్నాను. ఎందుకంటే మా జీవితంలో పనిచేయవారు మీరు నాయన, లేవనెత్తేవారు మీరు నాయన. దేవా, మీ కృపతో మమ్మల్ని నడిపించుకోమని దేవా, మమ్మల్ని అందరినీ ఈ భూమి మీద సాక్షులుగా వాడుకొని మీరే మహిమఘనత పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా తన సన్నిధి కాంతి ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక. యెహోవా తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగచేయును గాక. ఆమేన్.